నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావ్ని. వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రిజైన్ చేశారు. తన రాజీనామా లేఖను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు లేఖలో తెలిపారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలకు రాజీనామా లేఖను పంపించారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే అనౌన్స్ చేస్తానని తెలిపారు. ఏ పార్టీలో చేరేది అప్పుడు చెప్తానని దాడి వీరభద్రరావు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న దాడి వీరభద్రరావు తెలుగుదేశం తరపు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అనూహ్యంగా 2014 ముందు వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు ఆ ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడంతో పార్టీని వీడారు. తరువాత పలుమార్లు జగన్పై విమర్శలు చేశారు. ఆపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జగన్పై అనేక విమర్శలు చేసిన దాడి తిరిగి 2019 ఎన్నికల ముందు మరోసారి వైసీపీ పార్టీ కండువ కప్పుకున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక దాడికి ఎలాంటి కీలక బాధ్యతలు దక్కలేదు. ఈ క్రమంలో ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు మరో 3 నెలలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో దాడి వీరభద్రరావు వైసీపీని వీడటం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలో టీడీపీలో జాయిన్ అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. పాత రికార్డులు పరిశీలన చేసి ఏ ప్రభుత్వ భూముల్ని అక్రమంగా జరాయితీ భూముల కింద మార్చారో వాటన్నింటినీ పరిశీలన చేయడానికి ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయాలి, ఒక వింగ్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఒకసారి ఇంతేనంటే ఎలా అయిపోయిందంటే, ఇదివరకు ఒక చేంజ్ చేయాలంటే ప్రభుత్వ భూమిని జరాయితీగా మార్చాలన్నా, జరాయితీ భూమిని ఇంకోగా మార్చాలన్నా జాయింట్ కలెక్టర్ దగ్గరికి ఆర్డీఓ నుంచి జాయింట్ కలెక్టర్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఈవేళ ఏమీ లేదు. ఎంఆర్ఓ తలుచుకుంటే అయిపోతుంది, లేదు ఎంఆర్ఓ దగ్గర పనిచేసేటువంటి ఒక కంప్యూటర్ ఆపరేటర్ తలుచుకుంటే అయిపోతుంది. ప్రభుత్వ భూమి జరాయితీ కింద మారిపోతుంది. ఈవేళ రాత్రి జరాయితీ కింద మారిపోతుంది. దాన్ని సేల్ ట్రాన్సాక్షన్స్ అయిపోతే మనం అడిగితే రేపు మళ్ళీ ప్రభుత్వ భూమి కింద మార్చేస్తున్నారు.